బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్కి వచ్చేసింది. టైటిల్ పోరులో నువ్వా నేనా అనుకున్న పోటీ కాస్త ఇప్పుడు వన్ సైడ్ వార్లా మారిపోయినట్లుగా తాజా ఓటింగ్ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లెక్కలు చూస్తుంటే ఈ సీజన్ విన్నర్ ఎవరో అనధికారికంగా ఖరారైపోయినట్టే కనిపిస్తోంది. ఓటింగ్ పర్సంటేజీలను గమనిస్తే కళ్యాణ్ పడాల తిరుగులేని విజయంతో టైటిల్ వైపు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన 41.53% ఓట్లతో, అంటే సుమారు 1,05,268 ఓట్లతో తిరుగులేని ఆధిక్యంలో ఉన్నారు. మిగతా కంటెస్టెంట్లకు అందనంత ఎత్తులో ఆయన గ్రాఫ్ ఉండటం విశేషం. ఇది కేవలం గెలుపు కాదు, ఒక సునామీ లాంటి విజయం అని చెప్పొచ్చు. ఇక రెండో స్థానంలో ఉన్న తనూజ పుట్టస్వామి గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ కళ్యాణ్ ధాటికి వెనుకబడిపోయారు. ఆమెకు 30.87%, అంటే 78,258 ఓట్లు దక్కినట్టు తెలుస్తోంది. మొదటి స్థానానికి రెండో స్థానానికి మధ్య దాదాపు 11% తేడా ఉండటం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ గ్యాప్ను పూడ్చడం కష్టమే. ఇక టాప్ 2 తర్వాత ఉన్న గ్యాప్ ఆశ్చర్యకరంగా ఉంది. మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్లు టైటిల్ రేసులో పూర్తిగా వెనకబడిపోయారు. ఇమాన్యుయల్ 12.2% ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. టాప్ 2 కంటెస్టెంట్లతో పోలిస్తే సగానికి పైగా ఓట్లు అతనికి తక్కువగా ఉన్నాయి. ఇక డెమన్ పవన్ 11.08% ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. సంజన గల్రాని కేవలం 4.24% ఓట్లతో డేంజర్ జోన్లో చివరి స్థానంలో ఉన్నారు. ఈ ఓటింగ్ సరళిని బట్టి చూస్తుంటే ఆడియన్స్ మైండ్లో విన్నర్ ఎవరు అనేది క్లియర్గా ఫిక్స్ అయిపోయింది. కళ్యాణ్ పడాల ఫ్యాన్ బేస్ ముందు, ఓటింగ్ పవర్ ముందు మిగతా వారు నిలవలేకపోతున్నారన్నది ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. గ్రాండ్ ఫినాలే రోజు నాగార్జున చేతుల మీదుగా ట్రోఫీ అందుకోపోయేది కళ్యాణ్ పడాలనే అని ఈ గణాంకాలు బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు బిగ్ బాస్ చూస్తున్నట్టయితే కనుక బిగ్ బాస్లో ఈ టాప్ 5లో ఉన్నటువంటి వేళ్లలో ఇప్పుడు వచ్చినటువంటి రేటింగ్ను బట్టి కళ్యాణ్ పడాలే గెలుస్తారని చెప్పి మీరు భావిస్తున్నారా? లేదు, తనూజ మళ్ళీ ఇంకా అద్భుతమైనటువంటి ఓటింగ్ను దక్కించుకొని కళ్యాణ్ని బీట్ చేసి మొదటి స్థానంలోకి వెళ్తుంది అనుకుంటున్నారా? లేదా మిగతా కంటెస్టెంట్స్లో ఎవరు విన్నర్ అవుతారని చెప్పి మీరు భావిస్తున్నారు? ఎవరి ఆట మీకు నచ్చింది? ప్లీజ్ కామెంట్.